నిజంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్ మాస్టర్. అస్సలు ఊహించలేదు. మూఢనమ్మకాలు, క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యల మీద మూవీ అంటే మామూలుగా ఉండదు గదా! యెస్. అదే జరిగింది. ఇంట్రెస్ట్‌తో వెళ్ళాను. మామూలుగా చేయలేదు. బాగా డిసప్పాయింట్ చేశారు మాస్టర్. డెడ్ స్లీపు. చాలా బోరింగ్‌గా ఉంది నాకైతే మూవీ. ఇది 'హనీ' గాదు, 'హాని'. నవీన్ చంద్ర లాస్ట్ టైమ్ 'లెవెన్' ఫిల్మ్‌తో సర్ప్రైజ్ చేశారు. ఇది కూడా మంచి పాయింట్. సంథింగ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకున్నారు గదా! ఇదేదో వర్కౌట్ అయ్యే దానిలా ఉందనుకుని వెళ్తే, ఈసారి అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనేది ఈ విధంగా జరిగిందనమాట. సినిమా ప్లాట్ లైన్ ఏంటంటే, ఆనంద్ ఎప్పటినుంచో ఈ తాంత్రిక విద్యల్లాంటి మీద పడి చేస్తూ ఉంటాడు. ఎలా చెయ్యాలి? ఏం చెయ్యాలి? అని. ఒకానొక టైంలో ఒక డీలొచ్చిద్ది. ఒకటి చేస్తే డబ్బే డబ్బు. రిచ్చే రిచ్చే అని, అది చేస్తే సక్సెస్‌ఫుల్ అని చేయడానికి వెళ్తారు. అసలదేంటి? ఎలా చేస్తారు? నెక్స్ట్ ఏమైంది? అనేది ఉంటది. ఇలాంటివి చాలా చోట్ల మనం న్యూస్‌లో చూస్తూ ఉంటాం. అలాంటి వాటిల్లో ఒకదాని సబ్జెక్ట్‌తోనే వీళ్ళొచ్చారు. అయితే ప్రాబ్లమ్ అంతా తీసుకున్న లైన్ మీదో, ఐడియా మీదో, సబ్జెక్ట్ మీదో కాదు. రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ మీద. టెక్నికల్‌గా అంతా గుడ్. బట్ సినిమా ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత కలిగిన ఆ ఇంట్రెస్ట్, ఎక్సైట్‌మెంట్ కొద్దిసేపు అయ్యాక పోయింది. జస్ట్ ఆ ప్రాసెస్ ఏంటి అనే ఒక 10 మినిట్స్ పోర్షన్‌ని పెట్టి దాని చుట్టూ స్లీపింగ్ టాబ్లెట్స్‌ని జల్లేశారు. అక్కడ క్యారెక్టర్స్‌కి స్లీపింగ్ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇవ్వటమేమో గాని, ఇక్కడ చూసేటోళ్ళకి బాగా ఇచ్చారు. మియావ్ మియావ్ పిల్లి అంటూ మియావ్ మియావ్ సౌండ్స్ తప్ప, సినిమాలో ఏదైతే ఆ థ్రిల్ ఎక్స్‌పెక్ట్ చేస్తామో అదస్సలు లేదక్కడ. ఫస్ట్ హాఫ్ అంతా ఒకే ఒక్క ఈవెంట్ కోసం పెట్టింది. జస్ట్ ఆ ఒక్క ఈవెంట్ కోసం గంట పైనే లాగారు. అది కూడా ఎంత నిదానంగా వెళ్ళిద్దంటే స్నేల్ పేసింగ్ కూడా తక్కువే. అంతకు మించిన లెవెల్‌లో సరే ఒక్క ఈవెంట్ కోసం ఫస్ట్ ఈవెంట్ ఎసారు. పోనీ సెకండ్ హాఫ్‌లో ఏమన్నా డెవలప్‌మెంట్ ఉంటదేమో అనుకుంటే బాబోయ్! సేమ్ క్యాసెట్ రిపీట్స్‌లో ఎసారన్నమాట. అడిషనల్‌గా మియావ్ మియావ్‌లు. సైకలాజికల్ పాయింట్ అని అర్థమవుతుంది. బట్ అది ఎంత డల్‌గా ఉంటేనే అసలైన మైనస్. చాలా డెడ్ స్లీప్ నేరేషన్ ఉంటది సెకండ్ హాఫ్‌లో. ఏం లేనిదాన్ని గంటలు గంటలు లాగినట్టు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వదిలేస్తారు. అది చేస్తే చేయించుకున్నోళ్ళకి ఏమైంది? ఆర్ ఎల్స్ జస్ట్ వీళ్ళు చేసే స్కామా? మరి స్కామ్ అయితే అంతమంది ఎలా వస్తున్నారు? అసలు దేనికి ఆన్సర్స్ చెప్పరు. అండ్ ఇంకా ఆ పర్సన్ అక్కడికి ఎలా వచ్చాడు? ఆ ప్లేస్ ఎలా కనుక్కున్నాడో కూడా చెప్పరు. ఏదో ఒకటి ఉంటుంది గదా! అదేది చెప్పరనమాట. న్యూస్ ఆర్టికల్‌లో ఎలా అయితే ఉంటుందో అలా ఉంది అన్నట్టు ఎసేస్తారు. అంత మాత్రాన సినిమా ఎందుకు? ఆ ఆర్టికల్‌లో ఏదుందో అది ఇస్తే చదువుకుంటాంగా సింపుల్‌గా. నిమిషంలో అయిపోద్ది. ఆ ప్రాసెస్ ఏంటి అనే దాని మీద తీశారు. అంతకు మించి నథింగ్. 'విరూపాక్ష', 'పొలిమేర' వీటిలో ఎక్సైట్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి. ఎందుకు చూడాలి అనే దానికి ఒక ఆన్సర్ ఉండాలి. అదే మిస్సింగ్ ఇందులో. దీనికి తోడు ల్యాగ్ ఉంటది మాస్టారు. మామూలు ల్యాగ్ కాదు. యాక్చువల్లీ ల్యాగ్ అనే వర్డ్ కూడా రాంగ్ అది. 1xలో షూట్ చేసి 0.25లో అప్‌లోడ్ చేసినట్టు ఉంటది. చాలా నిదానంగా చేస్తారు అందరూ. మాట్లాడడం కానీ, నడవడం గానీ అలా ఉంటది క్యారెక్టర్స్ పనితీరు. పెర్ఫార్మన్స్ వైస్ అందరూ చేశారు. టెక్నికల్‌గా కూడా చాలా బావుంది. సినిమాటోగ్రఫీ, లైటింగ్, లొకేషన్స్, బీజీఎం అన్నీ సెట్ అయ్యాయి. రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ లేకపోవడంతో ఎక్స్‌పీరియన్స్ డెడ్ అయిపోయింది. ఫైనల్లీ సబ్జెక్ట్ ఆ ట్రైలర్ చూసి మాక్సిమం డిసప్పాయింట్ చెయ్యదు అని అనుకుంటే ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా నిరాశపరిచింది. అది మరి 'హనీ' మూవీ గురించి మీకెలా ఉంది? కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.